హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఒక సిజేరియన్ వీడియో చేశాను కదా. అందులో చాలామంది అడిగారు ఏంటంటే డెలివరీ తర్వాత తల్లిపాలు పెరగడానికి ఏ ఆహారం తింటే బాగుంటుంది, ఏ ఆహారం వల్ల ఎక్కువగా వస్తాయని చెప్పేసి అడిగారు. నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. దానికంటే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెలివరీ అయిన తర్వాత 2వ రోజు కానీ 3వ రోజు తల్లికి పాలు రావడం స్టార్ట్ అవుతుంది. అయితే కొంతమందికి తక్కువగా వస్తాయి. అలాంటి వాళ్ళు డైలీ 2 టైమ్స్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అండ్ మార్నింగ్ టైంలో మీరు 2 సార్లు ఆవు పాలు ఒక గ్లాస్ తాగండి. ఒక గ్లాస్ తాగడం వల్ల కొంచెం మీలో పాలు అనేటివి ఎక్కువ రావడం స్టార్ట్ అవుతుంది. నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు మంచిగా నాన్ వెజ్ తింటారు, పాలు ఇంకా ఎక్కువగా వస్తాయి. అయితే నాన్ వెజ్లో వచ్చేసి ఎస్పెషల్లీ మటన్ మంచిగా తినండి. కీమా లాగా మంచిగా చిన్నగా ఇలా పీసెస్ లాగా చేసుకొని ఫ్రై లాగా చేసుకొని మంచిగా తిన్నారంటే మంచిగా చక్కగా పాలు వస్తాయి. చికెన్ కూడా తినొచ్చు. అయితే బేబీకి పడితేనేమో తినండి, లేదు బేబీకి హీట్ అవుతుందంటే దాన్ని కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ ఈ బాయిల్డ్ ఎగ్స్ తినడం వల్ల కూడా మంచిగా చక్కగా పాలు వస్తాయి. ఇది మంచిగా ఉడకబెట్టుకొని తినండి. ఆమ్లెట్ల లాగా అలా వేసుకొని తినకండి. ఇలా ఉడకబెట్టిన వాటిలో మీకు కాల్షియం అందుతుంది అండ్ మీకు పాలు కూడా మంచిగా చక్కగా వస్తాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఓకే, చికెన్ తింటారు, మటన్ తింటారు, ఎగ్స్ తింటారు, కానీ వెజిటేరియన్స్ అవి తినలేరు. కాబట్టి వాళ్ళకు స్పెషల్లీ చెప్తున్నాను. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఇవి కూడా తినొచ్చు. ఇంకా వీటి వల్ల ఇంకెక్కువ మిల్క్ వస్తాయి. ఎస్పెషల్లీ ఈ కాకరకాయ తినడం వల్ల చాలా అంటే చాలా పాలు వస్తాయండి. మీరు ఒక్కసారి తిని చూడండి. చాలామందికి చేదు ఉంటుందని చెప్పి తినరు. దీనిని మంచిగా ఫ్రై చేసుకోండి. మీరు చేసుకోలేరు కాబట్టి మీ మమ్మీ వాళ్ళతోటి ఎవరితోటైనా సరే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రైగా ఎలా అయితే దాంట్లో చేతనం లేదో అలా చేసుకొని మంచిగా ఫ్రై లాగా తినండి. మసాలా అయితే వేసుకోకండి. నెక్స్ట్ వెజ్లో వచ్చేసి ఈ దొండకాయ చాలామంది ఇష్టంగానే తింటారు. దీన్ని కర్రీగానన్నా వండుకోండి, లేదా ఫ్రైగానన్నా తినండి, ఎలా అయినా తినండి. మొత్తం మీద మీరు ఈ దొండకాయ తినడం వల్ల పాలు మంచిగా వస్తాయి. బ్రాహ్మణ్స్ ఎవరైనా ఉన్నారో, కొమటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఇవి తిన్నారంటే వాళ్ళకి పాలు వస్తాయి. వాళ్ళు నాన్ వెజ్ తినరు కనుక. ఇక ఈ ఆకుకూరల గురించి మీకు చెప్పనే అవసరం లేదు. ఆకుకూరలల్లో ఇంకా మంచిగా మీకు ఐరన్ అందుతుంది. మీకు డెలివరీ తర్వాత ఐరన్ అనేది చాలా అవసరము. ఐరన్ అందుతుంది అండ్ మీకు పాలు కూడా మంచిగా చక్కగా వస్తాయి. ఈ పాలకూర కానీ, తోటకూర కానీ, ఆకుకూరల ఇలా ఏ కూరలన్నా కానీ మీరు ఈ ఆకుకూరలను బాగా ప్రిఫర్ చేయండి. మీరు మంచిగా తినడం వల్ల ఫ్రైగా చపాతీలలో తినండి, మంచిగా ఉంటుంది. మీకు మంచిగా పాలు అనేటివి చక్కగా వస్తాయి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు వెంటనే కొంచెం రైస్ తింటూ ఉంటారు. అయితే సిజేరియన్ అయిన వాళ్ళు మాత్రము కొంచెం రైస్ 10 డేస్ లేదంటే ఒక 15 డేస్ తినకుండా ఉంటారు కదా. ఆ తర్వాత మీరు తినండి. ఎందుకంటే రైస్ తినడం వల్ల కొంచెం పాలు ఎక్కువ వస్తాయి. మీరు రోటీ తినడం వల్ల, రోటీ అంటే చపాతీ, ఇంకా చాలామంది ఇళ్ళల్లో జొన్న రొట్టె కూడా చేయించుకొని తింటారు. అవి తినడం చాలా మంచిది. వాటితో పాటు మీరు అన్నం కూడా మంచిగా తినండి. ఎందుకంటే ఓన్లీ చపాతీ తిన్నారనుకోండి డైట్ కోసం అని చెప్పేసి కొంచెం పాలు తక్కువగా వస్తాయి. కొంచెం రైస్ కూడా తింటూ ఉండండి. నాకైనా 2 డెలివరీస్ ఎక్స్పీరియన్స్తో నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను. ఇంతకుముందు చెప్పిన ఏవైతే తింటే మీరు అవి చాలండి. ఇక ఈ డ్రై ఫ్రూట్స్కి వచ్చేసినట్లయితే ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో అయితే చాలామంది ఈ డ్రై ఫ్రూట్స్ తింటారు. ఎవరైతే తినాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు. ఇంకా ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఆప్షనల్, కానీ ఇంతకుముందు చెప్పిన ప్రతిదీ తినండి. మీకు చక్కగా పాలు వస్తాయి. అవి తింటే చాలు. నేను ఇంతకుముందు నా ఛానల్లో సిజేరియన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డెలివరీ తర్వాత అసలు ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, అలాంటివన్నీ కూడా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే చూడలేరో తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ఉంటాయి.